సంగతిలో తెలుసుకుందాం. కాకిని చూసి అలా భయపడచ్చా నోబితా? ముందు పైకిలే. ఇంకేదో అనుకుని భయపడిపోయాను సునియో. నోబితా పైకి లే. ఈ సంవత్సరం ఈ ఆటని ముందుగా ఆడుతున్నాం కదా, ఎందుకని? ఏం మాట్లాడుతున్నావు నోబితా? ఇది వేసవి శిక్షణ శిబిరం. అంటే శిక్షణ ఇస్తావా? అరే భలేవారే, నాకు ఈ ఆట చాలా ఇష్టం తెలుసా. ఎంతసేపైనా ఆడుకుంటాను. అవును, చాలా బాగుంటుంది షిజుకా. నేను లేకుండా ఈ ఆటని మీరు ముగ్గురు ఆడుకోండి. నేను ఇంటికి వెళ్తున్నాను. ఆదు, నేను ఇంటికి వెళ్తానని చెప్తున్నాను కదా. మేము నిన్ను వెళ్ళనిస్తేనే కదా. అవునా జియాన్? అవును సులియో, శిక్షణలో నువ్వు లేకపోతే మజా ఏముంటుంది? సరే, ఇప్పుడు అందరూ నేను చెప్పినట్టు చెయ్యాలి. ఇక్కడి నుంచి తిన్నగా వెళ్తే ఒక పెద్ద వృక్షం ఉంటుంది. దాని కింద నా ఫోటో పెట్టాను. మీరు వెళ్ళి దాన్ని తీసుకురావాలి. రాక్ సిజర్స్ పేపర్ వేద్దాం. ఓడిపోయిన వాళ్ళు దాన్ని తీసుకురావాలి. సరేనా? ఎలాగో నేను ఓడిపోవడం ఖాయం. ఆగండి. ఏమైంది నీకు? నోబితా, ఎప్పుడు ఓడిపోయిన వాళ్ళే వెళ్తున్నారు. ఈసారి గెలిచిన వాళ్ళు వెళ్ళొచ్చు కదా. ఇది కూడా మంచి ఆలోచన. ఏదో ఒకటి త్వరగా ప్రారంభిద్దాం రండి. కొత్తగా ఉంది. స్టోన్ పేపర్. నువ్వే గెలిచావు నోబితా. ఎప్పుడు గెలవను కానీ ఇలాంటప్పుడు మాత్రం గెలుస్తాను. నేను ఒప్పుకోను. దయ్యాలను చూస్తే నేను అడిగానని చెప్పు. ఇంకా ఆలస్యం అంటే త్వరగా వెళ్ళు నోబితా. సరే సరే వెళ్తాను. ఏంటి సునియో, సిద్ధంగా ఉన్నావా? సిద్ధమే. మీరిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు? అనవసరంగా నోబితాని భయపెట్టకండి. నువ్వేం దిగులు పడకుండా ఇక్కడ ఉండు. మేము త్వరలో వచ్చేస్తాం. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారా? అది ఇక్కడే ఎక్కడ ఉంటుంది. దేని వెతకమన్నా నేను బాధపడను. వెతకాల్సింది జియాన్ ఫోటో. ఫోటో దొరికిన తర్వాత ఆ ఫోటోని చూడకుండా కళ్ళు మూసుకుంటానులే, అంతే. ఎలుక. దీన్ని చూసి డోరేమాన్ తప్ప ఎవరు భయపడరు. ఆ చెట్టు కింద ఏముంది? కాపాడండి కాపాడండి కాపాడండి, దయ్యం. నువ్వు ఇలా భయపడతావని మేము అసలు ఊహించలేదు. జియాన్, ఖచ్చితంగా ఈ విషయం గురించి స్కూల్లో అందరికి చెప్పాలి. అవును, ఖచ్చితంగా చెప్పాలి. ఇలాంటి ఆటలన్నీ ఇకపైన ఆడకండి. నోబితా, నువ్వు బానే ఉన్నావు కదా? చూడు నోబితా, పురుగులు నిన్ను కరిచాయి. అన్ని చోట్ల పూసాను. నేను రేపు స్కూల్ కి వెళ్ళలేను. ఎందుకు నోబితా? జియాన్ సునియోలు దయ్యాల వేషం వేసుకుని నన్ను భయపెట్టారు. ఈ విషయం రేపు స్కూల్లో అందరికీ చెప్తారట. వాళ్ళందరూ నన్ను చూసి నవ్వుతారు. వాళ్ళు చాలా పెద్ద తప్పు చేశారు. అదే నేను అనుకుంటున్నాను. షిజుకా కూడా నన్ను చూసి నవ్వింది. డోరేమాన్. ఏంటి? షిజుకా నిన్ను చూసి నవ్విందా? నువ్వు సరిగ్గా చూసిండవు. తను అలా చెయ్యదు. కాదు, నవ్వింది. ఓ అలాగా, సరే సరే. ఏదైనా గ్యాజెట్ తీస్తావా? తీసుకో. మస్కిటో. దీన్ని వేసుకుంటే నువ్వు ఒక దోమలా మారిపోతావు. దీని సహాయంతో నువ్వు ఇతరుల మనసులో ఉన్న జ్ఞాపకాల్ని చెరిపేయచ్చు. ఓహో అలాగా? అవును నోబితా. అయితే దీన్ని జియాన్ మీద ప్రయోగిస్తాను. జియాన్ నిన్ను చూసి ఎందుకు నవ్వాడో ఖచ్చితంగా మర్చిపోతాడు. సూపర్. నోబితా, డోరేమాన్, మీరు ఇంకా నిద్రపోలేదా? ఇప్పుడే పడుకోబోతున్నామా? నోబితా, నాకిప్పుడే గుర్తొచ్చింది. నువ్వు హోంవర్క్ పూర్తి చేసావా లేదా? నేను ఇంకా హోంవర్క్ చేయలేదు. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడే అనుకున్నాను. ఏంటి జవాబు చెప్పు. నోబితా, మనం వెంటనే ఆ డివైస్ ని ఉపయోగించాలి. నోబితా, నువ్వు నీ హోంవర్క్ పూర్తి చేసావా లేదా? అరే, నేను ఇప్పుడు మేడ ఎందుకు వచ్చాను? ఏమీ అర్థం కావట్లేదే. అదిరిపోయింది డోరేమాన్. దీన్ని ఉపయోగిస్తే జియాన్ సుని ఆ విషయం మర్చిపోతారు. ఓకే, ఇక నా పని
మొదలు పెడతాను. అరే తెరుచుకోవట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? సరే, అందులో నుంచి లోపలికి వెళ్తాను. సునియో గార్డెన్ నిద్రలో ఉన్నాడు. పాప నబితా భయపడిపోయాడు. ఏంటిది? వీడి కల్లో కూడా నన్నే తలుచుకుంటున్నాడు. నీకు ఇంకో ఆలోచన రాదా సునియో? నువ్వంతా మర్చిపోయేటట్టు చేస్తాను. వదలను. ఓకే, యాక్చువల్లీ ఎంతమంది అయినా రండి, పర్వాలేదు. వస్తున్నాను జియాన్. ఇంకా నేను తప్పించుకున్నాను. వెళ్లే ముందు ఈ పని కూడా చేసి వెళ్తాను. రేపేం జరుగుతుందో చూడు. ఏమైంది నోబితాకి? ఇంతసేపు అయినా ఇంకా తిరిగి రాలేదు. ఎక్కడికి? ఓకే, ఇప్పుడు షుజుకా ఇంటికి వెళ్లి తన జ్ఞాపకాల్ని కూడా పోగొడతాను. ఏంటి తలుపు తెరుచుకునే ఉంది? ఇలా చేస్తుందనుకోలేదు. ఇంత బాధ్యత లేకుండా ఎవరైనా ఉంటారా? సరే, నేను తేలిక లోపలికి వెళ్ళొచ్చు. నా పని సులభంగా పూర్తవుతుంది అనుకుంటాను. వస్తున్నాను షుజుకా. షుజుకా మంచి నిద్రలో ఉంది. తనకేదో కల వచ్చినట్టుంది. నవ్వుతోంది. పొద్దున జరిగిన విషయం కలగంటుందా ఏంటి? ఎవరొచ్చారు? ఎవరది? ఒకవేళ కలేమో. షుజుకా, ఈ రోజు జరిగిన విషయాలన్నీ నీ మనసులో నుంచి తుడిచిపోతున్నాను. మిగతా జ్ఞాపకాలన్నీ ఉంటాయిలే. అయ్యి అమ్మయ్య, పని పూర్తయింది. గుడ్ నైట్ షుజుకా. తలుపు బయట తాళం వేసి వెళ్తాను. అప్పుడే దొంగలు రాకుండా ఉంటారు. వెళ్ళిన పని పూర్తయిందే నోబితా? విజయవంతంగా పూర్తయింది డోరేమాన్. సరే, అయితే నువ్వు రేపు స్కూల్ కి వెళ్తున్నావు, అవునా? నీకే థ్యాంక్స్ చెప్పుకోవాలి డోరేమాన్. అయినా నాకు సందేహం నోబితా. చీకట్లో నువ్వు ఒంటరిగా వెళ్ళవు కదా? అనవసరంగా ఇప్పుడెందుకు భయపడుతున్నావు? మన ఫిజికల్ ఎగ్జామినేషన్స్ ఇప్పుడు మొదలు పెడదాం. వెంటనే బాయ్స్ అందరూ హెల్త్ రూమ్ కి పదండి. హాల్లో ఎవరు పరిగెత్తకూడదు. ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. నిన్న జరిగిన ఒక సంఘటన మీ అందరికీ చెప్తాను. ఏంటి సునియో, చెప్పేద్దామా? అవునవును, ఇప్పుడే చెప్పే జియాన్. అలాగా, అయితే అదేంటో త్వరగా చెప్పు. ఇప్పుడు వద్దులే, తర్వాత చెప్తాను. వద్దు జియాన్, ఇప్పుడే చెప్పి. అదేంటంటే మన నోబితా ఉన్నాడు కదా. ఏంటి మర్చిపోయాను. ఏం జరిగిందో నీకు తెలుసు కదా జియాన్? ఏదో చెప్పాలనుకున్నాను. అదేంటంటే నిన్న ఏం జరిగిందంటే అది నేను మర్చిపోయానే. అరే, ఇందులో ఏం వెళ్తుంది? అవును, నిజమే. గమ్మత్తైన విషయం ఏదో చెప్తానన్నారుగా, చెప్పండి. ఇక ఇప్పుడు జియాన్, నీ బనీని విప్పు. ఓ నేనే సార్. నీ పొట్ట మీద ఏమిటి విచిత్రమైన బొమ్మ? స్కూల్లో ఏం జరిగింది? వాళ్ళు జరిగిందంతా మర్చిపోయారు. చాలా సంతోషం. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏమైంది నోబితా? ఒకసారి అటు చూడు. అది దోమల మందే కదా. నువ్వు దోమల మందని చూసి నువ్వెందుకు భయపడుతున్నావు?
దోమ అని ఊహించుకుంటూ